సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మనము ప్రీవియస్ ఎపిసోడ్లో కోకోనట్ షెల్ బిజినెస్ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ దాని స్కోప్ ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం. అదొక బిజినెస్ ఐడియాగా మనం అయితే ఆ ఐడియాని కూడా ఎవరైనా కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కోకోనట్ షెల్ మనకి ఎక్కడెక్కడ సప్లై చేయొచ్చు, అందులో ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాని స్కోప్ ఎలా ఉంటుంది ఒకసారి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. డెఫినెట్లీ సిరి గారు. జస్ట్ ఇక్కడ చిన్న ఒక్క ఇమాజిన్ చేస్తే మీరు కోకోనట్ షెల్ అంటే ఇంతకు ముందు జస్ట్ పాడేసే ఒక వస్తువు ఒక రేంజ్లో అంటే 3500 రూపీస్ అని చూడగానే నాకు అమెజాన్లో ఒక్కసారి నేనే అవాక్కయ్యాను అనమాట. కొబ్బరి చిప్ప ఆ రేంజ్లో అమ్ముతున్నారా అని. ఎస్ అండి, దానికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అంతవరకు కూడా మనము అమ్మచ్చు సిరి గారు. ఇది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం కదా మేము. జస్ట్ ఒక 3000 to 5000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు. సో మీరు ఈ ప్రోడక్ట్ 500 నుంచి 3500 వరకు కూడా అమ్మచ్చు. మీ స్పెషల్ బ్రాండ్ ఉంది మీదొకటి, తర్వాత వచ్చేసి ఒక మార్కెట్కి ఒక రేంజ్లో తీసుకెళ్తారు అంటే అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది మీరు ఎంతగా మంచిగా డిజైన్ చేసుకుంటారో అంత మంచిగా అంత వాస్ట్గా మీరు ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి మార్కెట్లోకి మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. ఎక్కడెక్కడ సప్లై చేయొచ్చు? ఎస్ సిరి గారు, సప్లై ఎక్కడ చేయొచ్చు అంటే చాలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ చూడండి. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇట్సీ అనే కంపెనీ, ఇట్సీ అనే వెబ్సైట్ చాలా నేను చెప్పే బిజినెస్ ఐడియాలో చాలా వరకు ఈ వెబ్సైట్ గురించి ఎందుకంటానంటే మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు చాలా ఎవరైతే ప్రోడక్ట్స్ ఇప్పటి వరకు అమ్ముతున్నారో వీళ్ళకి అవగాహన ఇక్కడ లేదు. సో ఇక్కడ అమ్ముకొని 10 times ఏంటి ఇంకా ఎక్కువ మంచి రేట్కి అక్కడ మీరు పెట్టచ్చు. అలానే డబ్బులు కూడా మీకు వస్తాయి. ఎందుకంటే ఈ ఇట్సీ అనే వెబ్సైట్ గురించి అవగాహన చాలా తక్కువ మందికి ఉంది. ఆ వెబ్సైట్లో మీరు ఎప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పరచుకుంటారో అక్కడ మీకు చాలా బెనిఫిట్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే టార్గెటింగ్ కస్టమర్స్ ఆర్ ద యుఎస్ అండ్ యూకే వాళ్ళు ఉంటారు సిరి గారు. అది కూడా ఒక పాష్ రేంజ్లో ఉంటారు. వాళ్లకు మీ ఆ ప్రోడక్ట్ కొని అంటే వేరే ప్రైజెస్ ఎంత అనే చూసుకునే అంత టైం కూడా ఉండదు. సో అందుకని ఆ ప్రోడక్ట్ బేస్డ్ ఆఫ్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ప్రోడక్ట్ బాగలేదనుకోండి మరి తీసుకోరు వాళ్ళు. సో క్వాలిటీ షుడ్ బి మెయింటైన్ దేర్. ఇంకా తర్వాత సిరి గారు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఎక్కడైనా సరే మీరు వెబ్సైట్లో పెట్టచ్చు. ఫస్ట్ మహిళలు ఎవరైతే అంటే ఈ కొబ్బరి చిప్పలు నేను గ్యాదర్ చేస్తాను, ఎక్కడెక్కడి నుంచి గ్యాదర్ చేయాలో అది కూడా చెప్తాను చూడండి. గుడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లోనే మనము వీక్లీ 1 or 2 పూజ చేసుకొని మనకు కొబ్బరి చిప్పలు అనేది వస్తాయి. సో గుడి నుంచి స్టార్ట్ చేస్తే మీరు టెంపుల్ నుంచి తర్వాత వచ్చేసి ఇండియన్ మార్ట్ ఇంకా రకరకాల వెబ్సైట్స్ నుంచి కూడా మీరు కలెక్షన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎప్పుడు మీరు అది తీసుకుంటారో దానికి పాలిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాలిషింగ్ మషినరీ ఎక్విప్మెంట్స్ అనేది కూడా ఇండియన్ మార్ట్లో లభిస్తాయి. కాబట్టి అక్కడి నుంచి కొనుగోలు చేసుకొని మీరు ఈ మెథడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అంటే ఇప్పుడు దీనికి పాలిష్ చేస్తారు కదా, అది కూడా ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ ఉంటాయి సిరి గారు. అంటే ఇది హామ్ కాకుండా ఉండేకి. సో అటువంటి కెమికల్స్ మీరు యాడ్ చేసి పాలిష్ చేసి ఎప్పుడైతే అలాంటి వెబ్సైట్స్లో పెడతారో ఒక మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. జస్ట్ మీ పెట్టుబడి 5000 నుంచి స్టార్ట్ చేయండి. కొబ్బరి చిప్పలు తెచ్చుకోండి. తర్వాత ఒక ఎక్విప్మెంట్స్ ఇంట్లో ఉండే చాకుతోనే, సానుపెట్టే చాకు ఉంటుంది కదా, వాటితోనే దీనికి ఫినిషింగ్ ఇచ్చేయచ్చు. అండ్ తర్వాత వచ్చేసి దీని ప్రాధాన్యత ఏంటంటే చాలా వరకు అంటే ఇప్పుడు ఏ పాత్రలో తింటే ఆ పాత్రది మనకు ఏదో ఒక కొద్దో గొప్ప లోపలికి వెళ్తుంది అంటారు. అలా న్యూట్రిషన్తో కూడిన మనకు కొబ్బరికాయ. సో వీటికి సంబంధించిన కొబ్బరి చిప్పల్లో కూడా కొద్దో గొప్ప ఉంటుంది కాబట్టి వేడి వేసినా మీరు ఏమి కాదు. సో యాజ్ పర్ అంటే నేచర్ ఫ్రెండ్లీ కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా వరకు చాలామంది యూజ్ చేస్తుంటారు. సో ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న వాళ్ళు అందరూ
దీనికి మెచ్చుకుంటారు. అక్కడ కూడా ఆర్గానిక్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మీరు ఇది సేల్ చేయొచ్చు. అండ్ తర్వాత హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ కూడా సప్లై చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. సో చిన్న చిన్న పీసెస్ అది కూడా వేస్ట్ చేయకుండా కొద్దిగా క్రియేటివ్ యాడ్ చేసి అమ్మచ్చు. అండ్ తర్వాత సిరి గారు ఒక మహిళ, సో నేను మీరు డిస్కస్ చేసుకున్నాం దీని గురించి కదా. సో తనకు ఇంట్లో చేస్తూనే క్రాఫ్టింగ్ అనేది చాలా ఇష్టం. తనకు ఒక చిన్న ఐడియా వచ్చి తన బిజినెస్ స్టార్ట్ చేసేసింది. ఆ బిజినెస్ కూడా ఇంకా రాబోతున్న ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మేము కరెక్ట్గా ప్రజెంట్ చేస్తామండి. సో అలా మీ క్రియేటివిటీ ఎటువంటిది, ఈ యొక్క వస్తువు చూస్తే ఏమైనా చెయ్యొచ్చు అనే కాన్సెప్ట్ చాలామందికి వస్తుంది. క్రాఫ్ట్ మేకింగ్ ఆర్టిస్ట్కి చాలా చాలా సులభం అన్నమాట. వీళ్ళందరూ ఈ బిజినెస్ చేసుకోవచ్చు సిరి గారు. అట్ ద సేమ్ టైం దీనికి టైం అనేది ఎక్కువ కేటాయించాల్సిన అవసరం లేదు. అంటే చిన్న మొత్తంలో స్టార్ట్ చేస్తే లేదు, మీరు ఒక పెద్ద స్థాయిలో చేస్తున్నారు అంటే అప్పుడు లైసెన్సెస్, ఇప్పుడు మీరు బయటకు తీసుకెళ్ళాలి మార్కెట్లోకి అంటే లైసెన్సెస్ చాలా చాలా అవసరం అండి. లేదు నేను జస్ట్ ఒక షో పీస్లా లేకపోతే అంటే రిటర్న్ గిఫ్ట్స్లా అలా అలవాటు చేసుకొని తర్వాత ఇంకా పెద్ద ప్లాట్ఫామ్స్కి వెళ్తానంటే కూడా మహిళలు అందరూ అర్హుకులే. ఇవి జస్ట్ వాట్సాప్ గ్రూప్స్ త్రూ క్రియేట్ చేసి మీరు అమ్మచ్చండి. ఫేస్బుక్స్లో కూడా అమ్మచ్చు. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు. సో వీళ్ళని కూడా ఆఫర్ చేయొచ్చు. చాలా చాలా తక్కువ ధరకే మీకు ఒక ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, రీసైక్లింగ్ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం నేచర్కి కూడా చాలా చాలా బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. గ్రేట్ అండి. సో అందుకని సిరి గారు చిన్నపిల్లలకి ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ యూస్ఫుల్ అంటే ఐస్ క్రీమ్ కూడా అమ్ముతున్నారండి. అంటే ఏదో కాఫీ కప్ అంటున్నాం కదా, హాట్ ఐటమ్స్కి అనుకోకుండా లిక్విడ్ ఐటమ్స్కి ఇది ఐస్ క్రీమ్ కప్స్లా కూడా చాలా మంది ఐస్ క్రీమ్ పార్లర్లో కూడా వీటిలో యూస్ చేస్తున్నారు. సో దీనికి ఒక్కసారి ఈ పాత్రలో వేసి అంటే కొబ్బరి చిప్పలో వేసి ఏదైతే ఐటమ్ తింటామో దాని ఫ్లేవర్ కూడా చాలా చాలా మంచిగా టేస్టే చేంజ్ అయిపోతుంది. అండ్ అది కూడా చాలా రుచికరంగా ఉంటుంది అనమాట. సో ఆ అటెన్షన్ గ్రాబ్స్ చేసి వీళ్ళంతా ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు కూడా ఇలాంటివి అమ్ముతుంటారు. కాబట్టి అక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసుకొని వాళ్ళకు కూడా సప్లై చేయొచ్చండి అట్ ద సింపుల్ కాస్ట్. లేదు మీరు ఒక హై రేంజ్లో వెళ్ళాలి, నా ఓన్ బ్రాండ్ కావాలంటే కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి లైసెన్సెస్ ఇవన్నీ తీసుకొని మేకింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ నేర్చుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ ప్రారంభించారంటే ఒక మంచి రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. సో మరి ఎవరైనా కూడా ఇలా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా మేము బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు అండ్ బిజినెస్ అడ్మిన్స్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. అందులో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ సిరి గారు, ఏం లేదండి, నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న బిజినెస్ మీట్ నిర్వహిస్తున్నాము మళ్ళీ. అంటే సో మెనీ కాల్స్ వీఆర్ గెట్టింగ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మ్యామ్ ప్రాక్టికల్గా అందరము అక్కడ అటెండ్ అవ్వలేము, సో జూమ్లో కండక్ట్ చేయండి అంటే వాళ్ళ మాటని యాక్సెప్ట్ చేస్తూ జూమ్లో కండక్ట్ చేస్తున్నామండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బిజినెస్ ఐడియా కావాలన్నా లేకపోతే ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాను ఇక్కడ స్టక్ అయ్యాను అంటే కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సిరి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.